హాయ్! మాన్యువల్ టు సెల్ఫ్‌కి స్వాగతం. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, నిన్న, మొన్న వీడియోల్లో డిజైర్ గురించి క్లియర్‌గా ఒక అవగాహనకొచ్చి ఉంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ డిజైర్‌లు ఏమున్నాయి అనే ఒక ఆతృత ఉంటుంది. సో, కొన్ని ఉదాహరణలు చూద్దాం. వెన్ డిడ్ యూ లాస్ట్ ఫీల్ ట్రూలీ హ్యాపీ? ఎప్పుడు నువ్వు తెచ్చిపెట్టుకున్న హ్యాపీనెస్ కాకుండా హ్యాపీగా ఎప్పుడు ఫీల్ అయ్యావు? ఆ ఇన్సిడెంట్ తలుచుకోండి. లేదా ఆ ఇన్సిడెంట్‌లు ఏమున్నాయి అనేది ఒక పేపర్ మీద రాసి చూసుకోండి. కరెక్టెడ్ రొటీన్స్ లైఫ్ స్టైల్. సో, మనం ఎప్పుడో లైఫ్ స్టైల్‌లో ఒకటి మనమే అబ్జర్వ్ చేస్తాం. ఎవరో చెప్పటం కాదు. ఎవరో మేనేజ్ చేసి ఇలా చేయొద్దు, ఇలా చేయటం కాదు. నువ్వు నీ లైఫ్ స్టైల్‌లో చిన్న కరెక్షన్ చాలా చిన్న కరెక్షన్. ఎప్పుడైతే వీలయ్యో అప్పుడు ఒక ట్రూ హ్యాపీనెస్ ఉంటుంది. ఇలాంటి మూవ్‌మెంట్ ఏమన్నా ఉన్నాయా చూసారా? ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి లైఫ్‌ని. ఫర్‌గివెన్ సమ్‌వన్ అప్పుడు కూడా నువ్వు ట్రూలీ హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటావు. సో, ఎవరినో మనస్ఫూర్తిగా క్షమించావు. అప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది లోపల. లోపల కికికికిలాడుకుంటూ క్షమించాను బయటికి నేను క్షమిస్తున్నాను పో వేరు. అది కాదు. డిక్లటర్ యువర్ ప్లేస్. మినిమలిజం టైమ్‌లో కూడా. సో, డిక్లటరింగ్ అంటే సపోజు నీ నీ యొక్క టేబులు, నీ యొక్క ఆఫీస్ టేబులో లేకపోతే నీ యొక్క రూమో, నీ బెడ్‌రూమో లేదా ఏదో నీకు చాలా ఆహ్, క్రమరాహిత్యంగా అస్తవ్యస్తంగా అనిపించింది. అదంతా సర్దావు. ఆ సర్దుతున్నప్పుడు నువ్వు హ్యాపీనెస్ ఫీల్ అవుతావు. సర్దిన తర్వాత ఇంట్లో వాళ్ళు గుర్తించలేదు అది వేరే విషయం. అంటే అక్కడ రిజల్ట్ మీద కూడా ఆధారపడి అంటే ఏదైతే నిజానికి ఎగ్జిస్టెన్స్‌కి ఆర్డర్‌గా ఉందో దాన్ని కూడా డిజార్డర్ గానే లిస్ట్‌లో పెట్టేసుకున్నట్టు లెక్క. అది ఏ మోటల్ నుంచి వచ్చిందంటే ఏంటంటే, ఇది చేస్తే చాలు నేను కంప్లీట్ ఫుల్‌ఫిల్ పొందుతాను అనే ఒక బిలీఫ్ సిస్టమ్ నుంచి వచ్చింది. ఏవైతే ఆర్డర్‌కి అలైన్ లేవో అలాంటి డిజైర్‌లే ఎక్కువ పాప్ ఔట్ అవుతుంటాయి మనకి. సో, ఆటోమేటిక్‌గా ఏ డిజైర్‌నైనా సరే ఒక గాడికే కట్టేసి బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ అవుతుంది. దానివల్ల వస్తుందది. మామూలుగా ఎప్పుడైనా నువ్వు జస్ట్ క్లీన్ చేసుకున్నా గాని చాలా ఒక రకమైన ఆనందంగా ఉంటుంది. అలాగే మినిమలిజం ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది. ఇంట్లో వస్తువులు నింపేయకుండా అవసరం వచ్చినంత వస్తువే కొంటాం. వస్తువుని డిస్పోజ్ చేసి పారేయటం. మినిమలిజం అంటారు దీన్ని. దాంట్లో కూడా ట్రూ హ్యాపీనెస్ ఫీల్ అవుతుంటాం. రిటర్న్ సమ్‌వన్స్ ప్రాపర్టీ. ఒకళ్ళ ప్రాపర్టీ నీకు దొరికింది. వాడికి రిటర్న్ చేసావు. అప్పుడు ట్రూ హ్యాపీనెస్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే యూ ఇంప్లిమెంటెడ్ సమ్ న్యూ హ్యాబిట్స్ అండ్ రిక్వైర్డ్ గోల్. ఒక కొత్త హ్యాబిట్‌ని ఏదో ఇంప్లిమెంట్ చేసావు. ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. ఓల్డ్ రెక్టిఫై చేసావు. ఊరకే చెప్పాలంటే కరెక్టింగ్ ఆఫ్ రొటీన్ లైఫ్ స్టైల్ లాంటిదిది. యూ యాక్సెప్టెడ్ యువర్ మిస్టేక్. దీంట్లో జెన్యూన్ ట్రూ హ్యాపీ ఉంటుంది లోపల యాక్చువల్‌గా. అక్కడ ఎవరి ప్రెషరు లేకుండా దాని యొక్క పర్యవసానక హ్యాపీనెస్ కోసమని కాకుండా నీ యొక్క మిస్టేక్‌ని నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకోగలిగావో ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. ట్రూ హ్యాపీనెస్ అది. ఆర్ యూ చూస్ నాట్ టు గెట్ యాంగ్రీ. ఏదో ఇన్సిడెంట్ జరిగింది. నీకు కోపం ఇనిషియేట్ అవుతోంది. దాన్ని నువ్వు అవేర్‌నెస్‌లో అబ్జర్వ్ చేసావు. కోపాన్ని అణుచుకోలేదు. కానీ లూజ్ చేసుకున్నావు. యాంగ్రీ కాకుండా ఉండడానికి పరిస్థితి. ఇక్కడ అణుచుకోవటం వేరు. లూజ్ చేసుకొని యాంగ్రీ కాన్స్టిట్యూట్‌కి వెళ్ళటం వేరు. ఇది అణిస్తేనే కదా దానికెళ్తాం అనే వాదనలోకెళ్ళొద్దు. అంటే యాంగ్రీని మీరు ఇష్టపడుతున్నారని అర్థం. సమ్‌హౌ యాంగ్రీని కూడా ఒప్పుకుంటున్నారని అర్థం. సో, ఆర్ యూ చూస్ నాట్ టు గెట్ యాంగ్రీ? ఇప్పుడు ఒకవేళ ట్రూ హ్యాపీనెస్ ఉంటుంది.
జనరల్‌గా ఇలాంటి పనుల్లో మనకు తెలియకుండా చెప్పాను గదా! ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది. ఇది జరిగితే చాలా హ్యాపీ అనేది బిలీఫ్ సిస్టము ఈ డిజైర్‌లు కూడా అంటే ఏవైతే రిత్‌కి అలైన్ అయి ఉన్నాయో, ఆ డిజైర్‌లు కూడా నువ్వు అదే బిలీఫ్ సిస్టమ్‌తో చూస్తున్నప్పుడు నువ్వు చూస్ చేసుకున్నాను యాంగ్రీ కాకుండా కానీ ఎదుర్కొన్నోళ్ళు యాంగ్రీ కంటిన్యూ అవుతున్నారు. ఎందుకు గుర్తించలేదు అని బాధ కలుగుతుంది. చెప్పానుగా. సో, రుతుకే అలైన్ అయి ఉన్న డిజైర్‌ని కూడా రుతుకి అలైన్ కాని డిజైర్ యొక్క స్టేటస్‌కి కిందకి దింపేయటం అన్నమాట. ఇది అవేర్‌నెస్ తగ్గుదలకి నీ అవేర్‌నెస్ తక్కువ ఉంది అనేది గనుక ఓ మెజర్‌మెంట్ అన్నమాట. యూ స్టార్టెడ్ టు లెర్న్ ఎ న్యూ థింగ్. ఒక కొత్త విషయం నేర్చుకున్నావు. ఖచ్చితంగా ట్రూలీ హ్యాపీనెస్ ఉంటుంది. ఇంతవరకు అర్థం కాని విషయం ఒకటి నేర్చుకున్నావు. హ్యాపీనెస్ ఉంటుంది. అది చిన్న విషయమే అయ్యుండొచ్చు. యూ సాల్వ్డ్ సమ్‌వన్స్ ప్రాబ్లమ్. ఎదుర్కొన్న వాళ్ళ ప్రాబ్లమ్ ఏదో నువ్వు సాల్వ్ చేసావు. ట్రూ హ్యాపీనెస్ ఉంటుంది. యూ టుక్ ఎ డెసిషన్ అండ్ స్టికింగ్ టు ఇట్. ఒక డెసిషన్ తీసుకున్నావు. దానికి దానికి అంటుపెట్టుకున్నావు. అప్పుడు కూడా ఆనందం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే అంటిపెట్టుకున్నావు. ఆనందం ఉంటుంది. ఇలా చాలా చెప్పుకుంటూ పోవచ్చు. బట్ ఒక కామన్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. యాక్చువల్‌గా ఇవన్నీ ఎగ్జిస్టెన్స్ ఒక ఆర్డర్‌కి అలైన్ అయి ఉన్నవి. అంటే ఓ రకంగా ధర్మ ఫ్రేమ్‌వర్క్ అలైన్ అయి ఉన్నవి. వీటిని మోరల్ ప్రిన్సిపుల్స్ కింద తర్వాత కాలంలో ఒకళ్ళకొకళ్ళు భాషలో ఎక్స్‌ప్లెయిన్ చేయటంలో మోరల్ స్ట్రక్చర్స్ కింద మారిపోయాయి ఇవన్నీ. పురుగుల సొమ్ము పాము వంటిది. అబద్ధం రాదు. క్షమించటం చాలా గొప్ప విషయము. క్షమించిన వాడే ధైర్యవంతుడు. మనకోపమితం శత్రువు. నువ్వు నేర్చుకున్నంత కాలమే నువ్వు హ్యాపీగా ఉండగలవు. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అంటి పట్టుకొని ఉండాలి. తుఫాన్లు ఎదురైనా సరే. ఈ మోరల్ ప్రిన్సిపల్స్ కింద మారేవి ఇవన్నీ. ఇతరులకు సహాయపడు. సరే ఇవన్నీ సమాజంలో ఉన్న మోరల్ స్ట్రక్చర్స్ కదా! ఇవి యాక్చువల్‌గా రిచ్ నుంచి వచ్చినవే. అంటే ఎగ్జిస్టెన్స్ ఒక ఆర్డర్ అది. ఇప్పుడు చేయటంలో ఆల్‌మోస్ట్ ఆల్ నే ఈ ఈ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ చెప్పిన పనులు చేయటంలో ఆల్‌మోస్ట్ ఆల్ ఈ పని మళ్ళీ చేయాలి అనే కోరిక ఉంది. ఈ పని ఎన్ని సార్లు చేసినా అంతే ఇంటెన్సిటీ హ్యాపీనెస్ ఉంటుంది. వీటికి ఎమోషన్ పెద్ద ఎక్కువ అక్కర్లేదు. సెన్స్ ఆఫ్ వైటాలిటీని కూడా ఎక్కువ ఖర్చు పెట్టము. మళ్ళీ ఇవి చేయాలనే ఫీలింగ్ ఉండదు. వీటి ఫార్మ్ మార్చి ఇంకో ఫార్మ్‌లో చేయాలి అనే ధ్యాస కూడా ఉండదు. అని ఒక ట్రూ హ్యాపీనెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఇక్కడ ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఒక స్థితి. ఆ స్థితి బయట నుండి పొందేది కాదు. అది లోపల నీ మనసులో నువ్వు పొందుతావు. కర్మకి ఎలా అయినా ఉన్నప్పుడు అలా జరుగుతుంది. కిక్ కాదు, సెన్సేషనలిజం కాదిక్కడ. అంటే మొమెంటరీ హ్యాపీనెస్ కాదు. జనరల్‌గా ఈ సైన్స్ ఆఫ్ ధర్మ టు డ్రైవ్ హ్యాపీనెస్ అంటే ఈ ధర్మ ఒక ఫ్రేమ్‌వర్క్ అనుసరించి ఒక కర్మ చేస్తున్నావు అంటే అది హ్యాపీనెస్‌కి డ్రైవ్ చేస్తుంది. ఎలాంటి హ్యాపీనెస్? ఎటర్నల్ హ్యాపీనెస్. ఒక బ్లిస్ స్టేట్. ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనే స్టేట్‌కి తీసుకెళ్తుంది. దాన్ని సైన్స్‌ని సాంస్క్రిట్ పదాల్లో ఇలా చెప్తారు. ధృతి, గమ, గమ్, అస్తేయ, శౌచ, ఇంద్రియ నిగ్రహ, ధీ, మేధ, సత్య, క్రోధ్. యాక్చువల్‌గా ఇంతకుముందు లిస్ట్ చెప్పామే. వీటికి ఎగ్జాంపుల్స్ అవన్నీ. ఇంతకుముందు లిస్ట్‌లో ఒక లిస్ట్ చెప్పాం కదా! వీటి ఒక్కొక్కటి ఒక ఎగ్జాంపుల్ మాట. సో, దాంట్లో ఫస్ట్ చూడండి. కరెక్టింగ్ రొటీన్ లైఫ్ స్టైల్. ధృతి. ఫర్గివ్ సమ్‌వన్. గమ. డిక్లటరింగ్ యువర్ ప్లేస్. గమ్. రిటర్న్ సమ్‌వన్స్ ప్రాపర్టీ. స్టే. సో, లైక్ దట్
ఇలాగా ఇవి దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ధర్మ అని చెప్పొచ్చు. జస్ట్ ఒకే సాంస్క్రిట్ పదాలు తెలుసుకుంటారని చెప్పాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మెమరైజ్ చేయాలని అనే పేపర్‌లో పడొద్దు. ఒక డిజైర్ యూనివర్సల్ ఆర్డర్ లేదా ఎగ్జిస్టెన్స్ ఒక ఆర్డర్‌కి లేదా ధర్మాకి అలైన్ అయింది అని ఎలా తెలుస్తుందనేది టెస్టింగ్ చేసే మెకానిజం తెలుస్తుంది కదా! మనకు తెలిసిపోతుంటుందది. ఏమిటది? ఎలా టెస్ట్ చేసుకోవచ్చు? ఆ డిజైర్ మళ్ళీ మళ్ళీ చేయాలని రిపీట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఆ డిజైర్ మళ్ళీ మళ్ళీ ఫుల్‌ఫిల్ చేస్తున్నంత సేపు ఇంటెన్సిటీ ఆఫ్ హ్యాపీనెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆ డిజైర్ ఫుల్‌ఫిల్ చేయటంలో డిలే అయితే ఇంటెన్సిటీ హ్యాపీనెస్ ఎక్కువగా ఉన్నట్టుంటుంది. డిజైర్‌ని ఫాలో అవుతూ ఇంకో డిజైర్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ డిజైర్‌ని అదే డిజైరు రకరకాల మోడిఫికేషన్‌లో రకరకాల రూపాల్లో పొందడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. లోపల ఉద్దేశ్యం ఏముంటుంది? లోపల ఉద్దేశ్యం ఇది ఫుల్‌ఫిల్ అయితే చాలు. ఇది ఈ డిజైర్ తీరితే చాలు. నేను సంపూర్ణత సాధిస్తాను అనుకుంటుంది. అంటే ఏంటి? ట్రైవ్ టు ఎగ్జిట్ యాస్ ఎ హోల్ బ్లిస్‌ఫుల్లీ అని అనుకుంటుంది. బట్ ఆ రిజల్ట్ రాదు. అది ఫ్రస్ట్రేషన్‌కి దారితీస్తుంటుంది. అదే యూనివర్సల్ ఆర్డర్ లేదా యాస్ పర్ కర్మ ఉండే డిజైర్స్ ఎలా ఉంటాయి? అవి మళ్ళీ మళ్ళీ చేయాలని ఉండదు. అవకాశం వస్తే చేస్తుంటాం అంతే. ఎన్ని సార్లు చేసినా ఇంటెన్స్ హ్యాపీనెస్ అదే ఉంటుంది గానీ, ఎక్కువ తక్కువ అవటం ఉండదు. డిలే అయినంత మాత్రాన ఇంటెన్స్ హ్యాపీనెస్ పెరగదు. అది ఇంకా రకరకాల రూపాల్లో చేయాలని ఫీలింగ్ ఉండదు. నీకు ఎబిలిటీ బట్టి చేస్తుంటావు అంతే. నెక్స్ట్ హోలియర్ దాన్ దౌ అనే ఫీలింగ్ ఉండదు. అంటే నేనేదో వీళ్ళందరికంటే గొప్పవాడిని అనే ఫీలింగ్ ఉండదు. ఒక సాధారణ విషయంలానే ఉంటుందది. స్నానం చేసొచ్చావు. మురళీకృష్ణ గారు ఇవాళ శుభ్రంగా స్నానం చేసొచ్చారు అని ఏమన్నా ప్రైడ్ ఫీల్ అవుతావా? గొప్ప పని చేసింది ఫీల్ అవుతావా? అలా ఉంటుంది కండిషన్. రైట్. రేపు మళ్ళా కంటిన్యూ.